ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనమును చదువుకుందాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఈ భక్తుడు కూడా దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారితో ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ అనుభవం కూడా మనందరికీ పరిచయం. పౌలు శీలలు చెరసాలలో బంధింపబడిన ఆ అనుభవములో మాటల చేత వారు ఆ రాత్రంతయు కూడా ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి ఆ యొక్క చెరసాల పైకి వచ్చి చెరసాల యొక్క పునాదులు కదిలించబడి ఆ సంకెళ్ళు ఊడి పడిపోతాయి. మరి ఈ యొక్క పౌలు శీలను బంధించిన ఆ అనుభవంలో మరి తోటి ఖైదీల యొక్క సంఖ్యలు కూడా ఊడి పడిపోయినప్పుడు దేవుని శక్తిని కన్నులారా చూచిన ఆ జైలు అధికారి తనను తాను చంపుకొనబోయి తనను తాను అంతము చేసుకొనబోయినప్పుడు, మరి అయ్యా నీవు హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము, ఎవ్వరము కూడా పారిపోలేదు అటు రీతిగా చెప్పినప్పుడు ఆ జైలు అధికారి యొక్క హృదయములో మార్పు, ఎందుకు ఈ విధంగా వీరు గొప్ప అవకాశము, వీరు వెళ్ళిపోవడానికి, వీరు తప్పించుకోవడానికి, ఈ చెరసాల అనుభవం నుంచి మరి విడుదల పొందటానికి వారి సంఖ్యలు ఊడి పడిపోయినా కూడా వీరు వెళ్ళలేదు అంటే ఏంటి దీనిలో ఉన్న గొప్ప కార్యం అని ఆయన ఆలోచిస్తాడు. ఆయన అంటూ ఉంటాడు, ప్రభువునందు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? చూడండి ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడలకే ఇది సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, తప్పించుకునే మార్గాలు ఉన్నప్పటికీ, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడు మార్గాల్లో, అక్రమమైన మార్గాల్లో మరి దేవునికి ఆయాసము కలిగించే విధంగా ప్రవర్తించరు. అవును, న్యాయానుసారంగా. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆ సేవకులు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఖైదీలు వినుచూ ఉన్నారు. గొప్ప భూకంపం వచ్చింది, విడుదల వచ్చింది, వారు పారిపోలేదు, తప్పించుకొని వారి ప్రాణాలు దక్కించుకోవచ్చు. అయినా కూడా న్యాయబద్ధంగా వారు నిలిచి ఉన్నారు. అక్కడ జైలు అధికారిని దేవుని యొక్క ప్రేమ బంధించింది. ఇంత గొప్ప అదే ఆ స్థానములో ఇంకొకరు ఉంటే ఖచ్చితంగా తప్పించుకొని వెళ్ళిపోయేవారు. తోటి ఖైదీలు కూడా ఆ పాటలను బట్టి, ఆ ప్రార్థనను బట్టి వారిలో కూడా రక్షణ కలిగినది, జైలు అధికారిలో కూడా రక్షణ కలిగినది. దేవుని యందు గొప్ప సంతోషం. అప్పటి వరకు అతను అధికారంలో ఉన్నప్పటికీ, మరి ఎటువంటి కొదువు లేనప్పటికీ ప్రియ దేవుని బిడలారా, నిజమైన ఆనందం లేదు. తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ ఉన్నాడు అని చదువుతున్నాం. విశ్వాసం ఉంచిన వాడై, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో ఆనందిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో సంపద ఉంది, ఎంతో ధనం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది, ఆనందం లేదు. నిజమైన ఆనందము ఎప్పుడు కలిగింది? తన ఇంటి వారితో కూడా ఆనందించటానికి అని మనము ధ్యానం చేస్తే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై క్రీస్తుని రక్షకునిగా, ప్రభువుగా, విమోచకుడిగా స్వీకరించిన నాటి నుంచి వారి కుటుంబంలో నిజమైన ఆనందం, సమాధానం, సంతోషం, ఆశీర్వాదం ప్రభు వారికి అనుగ్రహించాడు. అది నిత్యము ఉండే ఆశీర్వాదం, శాశ్వతమైన సమాధానం, శాశ్వతమైన సంతోషం. ఈ ఉదయకాలం నీవు కూడా అటువంటి ఆనందముతో ప్రభువులో ఆనందిస్తూ ఉన్నావా? ప్రభువునందు విశ్వాసము కలిగిన వాడవై, లేకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస అనుభవాన్ని ప్రక్కన పెట్టి ఐహిక విచారాల చేత, తొందరల చేత నెమ్మది లేకుండా నీ కుటుంబాన్ని ఆనందము కాకుండా నెమ్మది లేని అనుభవాల్లో నడిపించుకుంటూ ఉన్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానము, ఆనందము మెండుగా లభిస్తాయి. నీ భారము ఆయన పైనవే. ఆయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? నిజమైన రక్షణ కలిగిన మనము, ఆయనే మనలను కాపాడే దేవుడు, మనలను భద్రపరిచే దేవుడు, మన రక్షకుడు ఆయనే. దేనిని గురించి భయం, దేనిని గురించి విచారం? నీ బిడ్డల గురించా, ఆర్థిక పరిస్థితుల గురించా, అధికారుల గురించా? ఏ విషయంలో నీవు అధైర్యపడవద్దు. రక్షకుడైన యేసయ్య పాదముల చెంత దేవుని స్తుతించు. ఈ యొక్క జైలు అధికారి ప్రభువునందు విశ్వాసము కలిగిన వాడై ఆనందిస్తూ ఉన్నాడు.
ఇటువంటి ఆనందము నిజమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం. తన ఇంటి వారితో మరి ఆ యొక్క సేవకులకు పరామర్శ చేస్తూ వారి గాయములను కట్టి పరలోకపు అనుభూతితో కూడిన ఆనందం. ఈ ఆనందం అనుదినము కుటుంబ ప్రార్థనలో దేవుని స్తుతులతో నీ కుటుంబాన్ని, నీ దినచర్యను ఆరంభించు. పరలోక అనుభూతిని నీవు కూడా పొందుకుంటావు, నీవు కూడా అనుభవిస్తావు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము ప్రభునందు విశ్వాసము కలిగిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ ఉన్నాడు ఈ జైలు అధికారి, ఈ చెరసాల నాయకుడు. అవును ప్రభువా, అప్పటి వరకు తనలో నిజమైన ఆనందం లేదు, నిజమైన సంతోషం లేదు, నిజమైన సమాధానం లేదు. ఎప్పుడైతే తన హృదయంలోనికి, తన జీవితంలోనికి, తన కుటుంబంలోనికి నీవు ప్రవేశించావో, రక్షకుని కలిగి ఉండుట ద్వారా వారికి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, పరలోకపు అనుభూతి. ఈ ఉదయకాలము ఆ అనుభూతిని కోల్పోయిన నీ బిడలను దర్శించు, మరలా అనుగ్రహించు. నీవు ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు అంటూ ఉన్నాడు భక్తుడు. అవునయ్యా, నీవు గొప్ప దేవుడవు, నీవు సర్వాధికారివి, రాజులకు రాజువు. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ యొక్క బిడల హృదయాల్లో ఉన్న భయము, విచారము యేసు నామములో తొలగించి పరిపూర్ణమైన ఆనందముతో ప్రభువునందు విశ్వాసము గలవారై వారి కుటుంబాలు ఆనందముతో నిన్ను స్తుతించే కృపను ఈ జైలు అధికారి వలె నీ బిడలకు కూడా అనుగ్రహించమని, శాశ్వతమైన ఆనందాన్ని వారి హృదయాల్లో నింపమని, ఈ లోక సంబంధమైన వాటిలో నీ బిడలు చిక్కుకొని పోకుండా తండ్రి నీ యొక్క విశ్వాస జీవితంలో స్థిరపరచమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.